హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. అగ్ని పరీక్ష, సారీ, అగ్ని పరీక్ష ఎపిసోడ్ 11. ఎపిసోడ్ 11లో శ్రీముఖి ఒక సాంగ్తో వస్తుంది. ఆ సాంగ్ నిజంగా సాంగ్స్ ఈ మధ్యలో చాలా మధ్య మార్పు ఎక్కువైంది అనిపిస్తుంది నాకు. ఆ సాంగ్తో వచ్చినాక శ్రీముఖి యాడ్స్ అన్నీ చెప్తుంది. యాడ్స్ చెప్పినాక ఈరోజు బిగ్ బాస్లో చాలా చాలా తక్కువ ఉంటుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇంకా చెప్తుంది. ఇంకో చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళందరూ కొంచెం షాక్ అయిపోతారు. కానీ ఇంకైనా వాళ్ళు షాక్ అయిపోవాల్సింది. వాళ్ళు షాక్ అయిపోతారు. తర్వాత ఇంకా ఓకే, తర్వాత బిందు, అభిజిత్, నవదీప్ అని వస్తారు. జరగండి జనజీవనం ఏదో వస్తుంది. ఆ సాంగ్ వచ్చినాక ఫైర్ కట్ పట్టుకొని వస్తుంది. ఇట్లా బిందు మాధవి గారు ఫైర్ కార్డ్ పెట్టుకొని వస్తే ఆ రామన్ లేచి చూసుంటారు. అబ్బో నాకు ఇస్తాడు ఏదో జరగబోతుంది. అట్లయితే ఈరోజు బిందు ఫైర్ కార్డ్ పెట్టుకొని వస్తుందంటే ఈరోజు ఉంటుంది అంటే ఈరోజు నువ్వు అమ్మకే యూజ్ చేసావా అంటే నేను అమ్మకే యూజ్ చేసావా అనేది నాది, ఇది ఫైర్ కార్డ్ నాది. బిందు ఇది ఒక్క విషయంలో నాకు అస్సలు నచ్చలేదు. బిందు మాధవ్ గారు ఎందుకు నచ్చలేదు అంటే ఫైర్ కార్డ్ అమ్మని గెలుచుకొని అమ్మ ఇచ్చే అలా ఏంటబ్బా అని నా ఒపీనియన్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో గమనించండి. అయితే బిందు అట్లయితే నువ్వు ఈ పవర్ కార్ నువ్వే యూజ్ చేస్తావా అంటే లేదు, నేను ఇక్కడనే యూజ్ చేస్తే బట్ అమ్మకి ఇస్తావా అంటే అమ్మకి ఇస్తాను చెప్తాను. నేను ఎవరికైనా పక్క ఇస్తా, కానీ అమ్మకి అని చెప్పండి. ఈ కారు నాది కాబట్టి అంటే ఈరోజు అట్లయితే ఈ కార్ని పక్క యూజ్ చేయాల్సిందే. అవును, యూజ్ చేయాల్సిందంటే ఓకే చూద్దాం, జస్ట్ లావణ్య అని అభిజిత్ అంటాడు. ఓకే సరే అంటాడు. అమ్మనేమంటాడు, నా కార్డు కాబట్టి నాకు ఇచ్చేస్తాడు అని అనుకుంటాడు. అది ఎవరైనా సరే అతను గెలుచుకొని ఆడిండు కాబట్టి అతని కార్డు అతనికి ఇచ్చేస్తారని అనుకుంటారు. తర్వాత చూద్దామంటారు. అయితే కనుక ఈరోజు టీమ్ లీడర్స్ కోసం రంగం సిద్ధం చేద్దామంటారు. టాప్ 15 అందరిని ఇట్లా నిలబెడతారు. టెస్ట్ బాగానే ఉంటుంది, మనం కూడా చూసుకోవచ్చు అని అంటారు. నిజంగా అయితే ఫ్రెండ్స్ నిజంగా టూ మచ్ ఉంటుంది. ఇంకా చూడాలి ఈరోజు ఎలా ఉంటుంది అని అంటారు. ఎవరు లీడర్ అవుతారో చూడాలి, ఈరోజు చూసుకోవాలి అని అంటారు. చరణ్ మనం ఎవరికి ఛాయిస్ కావద్దు అని నవదీప్ అంటే వచ్చారు. సారీ, నవదీప్ వస్తాడు. నవదీప్ గారు వచ్చి అలా ఉండినాక ఇది చూద్దాం ఏం జరుగుతుందో అంటే తను మాట్లాడుతుంటాడు. అదైతే నాకు బాగా అనిపించింది. ఆయనక చరణ్ అంటారు, ఎవరిని చూజ్ చేసుకోవాలన్నా ఎవరు చూజ్ చేసుకోవద్దు, వాళ్ళు చూజ్ చేసుకోవాలి అంటారు. యాస్, నువ్వు ఇంటెలిజెంట్ బాయ్ అని అంటారు. ఓ అని అంటారు. లీడర్గా ఎవరిని చూజ్ చేసుకోవాలి, ఆ పైన బాల్ అన్నప్పుడు ఎవరిని తీసేయాలో వాళ్ళని తీసేసేయాలి అంటారు. అంటే బాల్ శ్రీముఖి అక్క చెప్తుంది. సారీ, వాళ్ళు ఎవరు తీసుకోవద్దు, ఎవరిని వద్దనుకోవాలి, ఎవరిని కావాలి అనుకోవాలి, వీళ్ళందరినీ వాళ్ళు తీసుకోవచ్చు, అంటే తీసుకోవాలంటే నవదీప్ చెప్పిన రూల్స్ అన్నీ ఉన్నాయి కదా. కానీ ఒక బాల్ ఒక్కసారి పట్టుకున్నప్పుడు ఒకరిని తీయొచ్చు, మళ్ళీ ఇంకోసారి అదే బాల్ ఇంకోసారి పట్టుకున్నారు అనుకోండి, అయితే ఆ మనిషిని తప్ప వేరే ఇద్దరిని ఎవరినైనా తీసేయవచ్చు మీరు అని చెప్తారు. ఓకే అంటారు. సరే, ఫస్ట్ బాల్ పట్టుకునేది మిథిలేష్ మన రాజకుమారి గారు. తన లీడర్షిప్ అనేది తనకు లేకుంటుంది. అంటే నన్ను చూడండి, నువ్వు ఎలా చెప్తావు అబ్బా నాకు లీడర్షిప్ లేదు అని అలా ఎలా చెప్తావు అంటే నిజంగా చూడండి బాబోయ్, చూసినాక మాట్లాడంటే నాకు అనిపిస్తుంది, మీరు అడుగు చేయకండి నాకు అనిపిస్తుంది అని అడుగుతుంటారు. నెక్స్ట్ అపూర్వ కూడా లీడర్షిప్ అంటే అపూర్వ ఏదంటే తొందర మాట్లాడడం ఆ విషయం తప్ప అపూర్వకు లీడర్షిప్ నడిచాడే అనేది లేదని చెప్తుంది. ఓకే, ఇక అయిపోతుంది. అయిపోయిన తర్వాత లీడర్షిప్ అనేది అపూర్వ కూడా లేదని చెప్తుంది. కొంచెం
మళ్ళా కొంచెం బాగానే ఆర్గ్యూ అయితది. ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ఇవన్నీ నేను మళ్ళీ షార్ట్స్ చేస్తా కాబట్టి చెప్పట్లేదు. కొంచెం అస్సలు అవ్వట్లేదు ఫ్రెండ్స్. నిజంగా వీడియోస్ తీయడం అవ్వట్లేదు గానీ, ఏదో ఒకటి ఎప్పటికైనా ఒకసారన్నా మనీ వస్తాయని ఒక్కటే ఒక థాట్‌తో ఏ వీడియో తీసినా ఒక్కొక్కసారి ఎమోషనల్ అనిపిస్తుంది గానీ తప్పదు. సారీ రవి. హ్మ్. అపూర్వ తెస్తది. తర్వాత బాగి చేతికి డ్యామేజ్ అయితదనుకోండి. అప్పుడు ఆల్రెడీ ముందే ఉంది. అబ్బా! మళ్ళీ ఇప్పుడయిందని ఇంగ బాగి కొంచెం ఎమోషనల్ అయిపోతది. తర్వాత సరే ఏమైతుంటే అదైతదని అంతే. ఇప్పుడు గేమ్‌లో వాళ్ళు ముందు అడుగేసిందంటే వాళ్ళకి ఏమైనా మనం గేమ్ ఆడాలి అని ఒక థాట్‌తోనే ఉంటున్నారు. అలానే ఆడుతున్నారు. సెకండ్ దీపకొస్తది. దీపకొచ్చినప్పుడు హేమంత్‌ని తీస్తారు ఫస్ట్. నిన్న చూసాను. ఇతను మాట్లాడడం అవన్నీ ముందు మాట్లాడుతుండు గానీ అస్సలు అంత కరెక్ట్ ఆడట్లేదు. అంటే నీకు లీడర్ క్వాలిటీ లేదు. నీకే అంత సెన్సిబిలిటీ లేదు కాబట్టి నువ్వు లీడర్ ఎలా అయితావు? అస్సలు నీకు అంటే నన్నేనా చూసావు బ్రో అంటే నిన్నే నీకు మోటివేషన్ కూడా నేను ఇచ్చాను. నీకు మోటివేషన్ ఎవరు కావాలి బ్రో అని హేమంత్ అంటాడు. నిజంగా వాళ్ళిద్దరికి కొంచెం బాగానే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. కానీ ఓకే అయిపోతది. వాళ్ళు మళ్ళీ తర్వాత తీసేస్తారు. తర్వాత హేమంత్‌ని తీసేసిన తర్వాత గాయత్రి మనం చూసాము ఫస్ట్ టాప్ 1, 2లో మార్కులు మాటలైనా ఏవైనా నీకో కరెక్ట్ అంటే అంత సీన్ లేదు. నేను ఆడతా. నీకే కరెక్ట్ అంత అనిపియదు. నువ్వెలా ఆడతారు అని అన్నప్పుడు అంత లేదు నేను ఆడగలుగుతా. నేను చేయగలుగుతా. అలా అస్సలు కాదు. మీరు అలా అనుకోకండి అంటే లేదు మీరంటే లీడర్‌లా చేసినప్పుడు నా మాట వింటారని నేను చెప్తున్నా బ్రో. మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? కొంచెం సీరియస్ అయితది. ఓకే అని వాళ్ళు మాట్లాడుకుంటారు. అది వేరే. తర్వాత గాయత్రి అవుట్ అయితది. ఎనక మళ్ళీ దీపక్ పట్టుకుంటాడు. దీపక్ పట్టుకొని ఎవరికిస్తాడు? రామకృష్ణకిస్తాడు. రామకృష్ణ కొంచెం తడబడుతుంటాడు. అది మనందరికీ తెలిసిందే రామకృష్ణ గురించి. రామకృష్ణ, రోహిత్ వీళ్ళిద్దరు. రోహిత్ మాత్రం ఒక గ్రాప్ పోయిందనుకోండి రోహిత్‌ది ఈరోజు. ఎందుకంటే ఫస్ట్ రామకృష్ణ రోహిత్‌ని ఏమంటాడు? రోహిత్‌ని తీసి నువ్వు ఒక కెప్టెన్ పవర్ గేమ్ ఆడితే వేరే వాళ్ళు ఆడకుండా ఉంటారా? అని మాట్లాడతాడు. ఎవరిని? రామకృష్ణ రోహిత్‌ని. ఆ! పవర్ గేమ్ ఆడతారు. మళ్ళీ నీ టీమ్ ఎలా ఆడదంటే ఇదేనా నీ పాయింట్? అవునంటాడు. అలాగే నా కెప్టెన్సీ ఉండే నేను గేమ్ గెలిసి నేను చేశాను. సూపర్ డిఫెండ్ చేసుకుంటారు రోహిత్. అరవకు నమ్ముతారు. అరవకు అని చాలా చాలా మంచిగా మాట్లాడారు. నిజంగా సూపర్. రోహిత్ మాత్రం ఒక హైలైట్ ఇచ్చాడు. రామకృష్ణ ఒకటేసారి ఏటికి మాట్లాడలేకపోయిండు. అలా అయిపోయింది. తర్వాత సెకండ్ చరణ్ తీసినప్పుడు నువ్వు నీ నిజ నీ ఆయన పేరు నీ లీడరు సొల్లు కబురు తప్ప ఏం లేకుంటాయి చెప్పు అని అంటారు. దీపక్ అంటాడు. దీపక్ని ఆయనని సొల్లు కబుర్లే అదే మాటలు మంచిరని కూడా ఇలానే మాట్లాడుతుందంటే మళ్ళీ తర్వాత అవతల రోహిత్ మాట్లాడుతుంటారు. రోహిత్ మాట్లాడినప్పుడు మళ్ళీ ఇతను వస్తారు. ఇతను వచ్చినప్పుడు అదినప్పుడు రోహిత్ నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ మీద నాకు అరుస నాకు నచ్చదు అని ఇంకా కొంచెం బాగానే అంటాడు. ఓకే అనే వాళ్ళు నిజంగా విచిత్రం అనిపించింది నాకు. చాలా కామెడీ అనిపించింది నాకు. పాపం ఇక వాళ్ళిద్దరు పోతారు. సరే కానీ రోహిత్ మాత్రం డిఫెండ్ అందరికీ నచ్చింది. రోహిత్ డిఫెండ్ నిజంగా సూపర్ అనిపించింది. రోహిత్ నిజంగా సూపర్ డిఫెండ్ చేసుకుంటాడు. చాలా చాలా బాగుంది. తర్వాత శాలిని అంటే ఇంతవరకు ఒక్క అమ్మాయి శ్రీముఖి అక్క అంటే ఇంతవరకు ఒక్క అమ్మాయి కూడా గెలవలేదు. ఒక్క అమ్మాయి కూడా ఇది తీసుకోలేదు. చూద్దాం ఏం జరుగుతుందో అన్నప్పుడు రోహిత్ శాలిని శాలిని తీసుకుంటుంది. శాలిని బాల్ తీసుకుంటుంది. బాల్ తీసుకున్నాక రోహిత్ సారీ నవరసాల మామ అంటది. రామకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏదో ఉందంట. అదే నవరసాల మామ అని ఇన్స్టా అనుకుంటా. ఐ థింక్ ఇన్స్టాగ్రామ్లో నవరసాల మామ. మేము అదేంటంటారు నువ్వు కరెక్టే మాట్లాడుతున్నావు. నీకు అస్సలు తడబడుతున్నావు. ఇదేంటంటే రామకృష్ణ ఏంటంటే తను సార్ ఇప్పుడు నన్ను చేయడం ఒకటి సార్ రూల్స్ అంటే ఫస్ట్ మళ్ళీ అదే బాల్ అదే రామకృష్ణ తీసుకొని శాలినికి ఇచ్చింటే ఓకే. అప్పుడు రామకృష్ణ తీసేయకుండా కాదు అస్సలు కాదు వాళ్ళు అలా చేయడం. వాళ్ళు ఇంకా భలే అనిపించింది నాకు.
తను తీసుకొని తను మాట్లాడతారు. నీకిదే నీవు గేమ్ కరెక్ట్ ఆడట్లేదు. నీ గేమ్ కరెక్ట్ అర్థం అవ్వట్లేదు. నువ్వు ఇలానే ఆడతడమే కొంచెం నచ్చలేదు నాకు. ఇది తగ్గించుకుంటే బావుంటదంటే, ఎలా తగ్గించుకోవాలి? ఏంటని ఇంక వీళ్ళిద్దరు కొంచెం ఆర్గ్యుమెంట్ జరుగుతది. ఆర్గ్యుమెంట్ జరిగినాక ఇదే నువ్వు గ్రూప్‌లో ఏందంటే నీకు తెలిసినట్టు నటిస్తావు కానీ నీకేమీ తెలవదు. ఇలా ఉండి ఆడ ఉంటే నీకు టీమ్ లీడర్‌నిచ్చి గేమ్ ఆడమంటే అందరు అస్సాం పోతారు. అస్సాం పోతారంటది. నాకు ఫుల్ కామెడీ అనిపించింది. అస్సాం అంటదేంది ఈవిడ అనిపించింది అనుకోండి. నిజంగా చాలా నవ్వొచ్చింది. అస్సాం పోతారంటదేంది ఈవిడ అనిపించింది. అస్సాం పోతారు అందరూ అని అంటారు. నాకు ఫుల్ కామెడీ అనిపించింది. చాలా నవ్వొచ్చింది. తర్వాత తర్వాత శాలిని ఝాన్సీని తీసేస్తది. నీకు నీకు పాజిటివ్ వేననే చెప్తున్నాను. నీకు గేమ్స్ అవన్నీ కాదు. ఒక టీమ్‌ని లీడ్ చేసేంత లేదు నీది అని చెప్తది. టీమ్ లీడ్ చేసేంత లేదు నీకు అని చెప్తారు. ఇక్కడ టీమ్ లీడ్ చేయాలంటే నాకు కూడా గట్స్ ఉన్నాయి. నేను కూడా చేయగలుగుతాను. వీళ్ళిద్దరికి కొంచెం పంచాయతీ జరుగుతది. బాగానే కొంచెం కాదు బాగానే పంచాయతీ జరుగుతది వీళ్ళిద్దరికి. ఆ పంచాయతీ కూడా టూ మచ్ పంచాయతీ జరుగుతదనుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్‌లో గొడవ అయితది. ఆ గొడవ అయిన తర్వాత కూడా వాళ్ళు ఇది కాదు అది అని చాలా పంచాయతీ జరుగుతుంటది. జరిగిన తర్వాత ఆయనక ఓకే. అయిపోయింది. తనక ఆల్రెడీ బాగీ ఔట్ అయింది కాబట్టి బాగీ ఔట్ అయిందంటే బాగీ అదేంటంటే తన చేతు ఫ్రాక్చర్ అవ్వడం వల్ల తను బయటికి పోయింది. తర్వాత నా ఇంకొకసారి దీపక్ తీసుకున్నాడు. దీపక్ శాలినికి ఇస్తాడు కాబట్టి అది కనుక ఇంకొకసారి తీసుకుంటాడు. తీసుకొని దీపక్ శాలిని ప్రియకి ఇస్తాడు దీపక్. తీసుకొని ప్రియకి ఇచ్చినప్పుడు ప్రియ ఏం చేస్తుంది ఎవరిని ఏంటంటారు ఫస్ట్ ప్రియ అమ్మని తీసేస్తాడు. అమ్మని తీసినప్పుడు ఏమని చెప్తారు దీపక్ తీసుకొని ప్రియకు ఇస్తాడు. ప్రియకు ఇచ్చినప్పుడు కనుక అమ్మని తీస్తాడు. ఇతనికి లీడర్షిప్ క్వాలిటీ లేదు. ఇతను మాట్లాడాడు. ఇతను అంత క్లారిటీగా మాట్లాడాడు. ముందు ఇతను వినలేడు. అంటే నా లీడర్కి తెలుసు రోహిత్కి నేను ఎంటర్ అయినాను నువ్వు చెప్పే అవసరం లేదని చెప్తాడు. ఇతను అస్సలు వినడు. ఇతను కొంచెం వెరైటీగా అని విచిత్రంగా మాట్లాడితే కనుక అరే అమ్మని పాపం నిజంగా అతను చూస్తే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఈరోజు అతన్ని తీసేయడం అదంతా నాకు కూడా కరెక్ట్ అనిపించలేదు. అరే ఏం చేస్తుందిరా బాబాయ్ ఈవిడ అని ఒక థాట్ అనిపించింది నాకు. మీకు ఎంతమందికి ఆ థాట్ అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. అయితే అమ్మని తీసేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు. ఓకే. తర్వాత మిథిలేష్ ఏమంటారంటే ఈయన ఉంటే నేను గెలవలేను కాబట్టి నేను ఈయనను తీసేద్దాం అనుకుంటున్నాను. ఈయనతో నేను గేమ్ ఆడాలనుకుంటలేనంటే ఆయనకు లీడర్ నవదీప్ అంటాడు. ఆయనకు లీడర్ క్వాలిటీ ఉందని చెప్తున్నావు కదా అంటే అవును ఉంది. ఇతనికి లీడర్ క్వాలిటీ ఉంది కానీ ఇతన్ని నేను అంటే ఇతను ఉంటే నేను గెలవలేను కాబట్టి అది తీసుకుంటున్నా అని అంటాడు. సూపర్. తర్వాత అతను ఓకే నువ్వే ఒప్పుకున్నావా నాకు లీడర్ క్వాలిటీ ఉందని నువ్వు ఒప్పుకున్నావుగా చాలు నాకంతే. అది తప్ప నేనేమి ఎక్కువ అంటలేనని చెప్తాడు. అది హైలైట్. సూపర్ నిజంగా నైస్. తర్వాత అంటే అభిజిత్ సారీ మీరేంటమ్మా అంటే రీడర్ క్వాలిటీ ఉంది అని తీసేయడం మీరు వీక్ క్వాలిటీ ఉందని తీసేయడం నాకు అర్థం అవ్వట్లేదు అని అంటుంది. తర్వాత ఫోరం ఎస్కేఎన్ అని ఆయన ఉంటుంది కదా ఆయన పేరు నాకు ఎస్కేఎన్ పేరు రియల్గా నాకు తెలియదు. ఆ డైరెక్టర్ అనుకుంటా అతను బేబీ సినిమా డైరెక్టర్ అనుకుంటా. అతను వస్తాడు. అతను వచ్చినాక హాయ్ సార్ అని మాట్లాడిన తర్వాత ఎస్కేఎన్ గారు వస్తారు. ఎస్కేఎన్ హాయ్ సార్ అంటారు. హాయ్ సార్ అన్నారు ఈరోజు మీరు ఓకే నెక్స్ట్ ఎస్కేఎన్ గారు తర్వాత ఒక్క నిమిషం తర్వాత నెక్స్ట్ లెవెల్లోకి సెలెక్ట్ అయిన వాళ్ళు శాలిని, దీపక్, సృష్టి, ప్రియ వీళ్ళు నలుగురు నెక్స్ట్ లెవెల్ టీవీలోకి అవుతారు. మనం మీ అందరి కోసం ఇంతవరకు హై లెవెల్లో గేమ్స్ హై లెవెల్లో ఉన్నారు. ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం ఒకటి చేద్దామని అని చెప్పి వాళ్ళు చెప్తారు. తర్వాత వాళ్ళు ఎస్కేఎన్ గారు వస్తారు. ఆయన పేరు నాకు తెలియదు అసలు. ఎస్కేఎన్ అంటే ఏమో నాకు పేరు అయితే తెలియదు. ఎస్కేఎన్ అని అన్నారు. అతను ఓకే ఎస్కేఎన్ పేరు తెలియదా అంటే తెలియదు నిజంగా నాకు. ఆ డైరెక్టర్ పేరు తెలియదు. ఎస్కేఎన్ గారు అంటారు హాయ్ సార్ మీరు మోటివేషన్ ఇస్తారు మీరు మీ సినిమాలో మోటివేషన్ ఇస్తారు మాకు కూడా మోటివేషన్ వేయండి మాలో కూడా అంటే మీకు ఏమనిపిస్తే అది చేయండి. మీకు అనిపించింది మీరు పక్కా చేస్తే మీకు మంచిగా అవుతుంది అని చెప్తారు. అది హైలైట్. తర్వాత
అపూర్వ మీతోనేమన్నా మాట్లాడితే, హాయ్ సార్ మీరు మీరు నెక్స్ట్ సినిమాలో నాకు శ్రేష్ఠకి ఒక ఛాయిస్ ఇస్తామన్నారు కదా సార్ అని అంటది. అవునా నేను ఒకటి చూసి చెప్తా అని అంటది. అనక వాళ్ళ వాళ్ళది చూసిన తర్వాత మీరు స్పెట్స్ తీసేయాలి సార్ అంటారు. అయితే సరే చూద్దాం అని అంటారు. తర్వాత ఎస్కేఎన్ గారు తను చూసే విధానము తను ఏంటంటే సేమ్ మన ఎవరు చరణ్, షష్ఠి, అపూర్వ వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ ఇచ్చారు. వీళ్ళ టాస్క్ అసలు అతనికి నచ్చలేదు అనుకుంటా. అంతే ఏమో నాకు నచ్చలేదు అనిపించింది వాళ్ళ టాస్క్. ఆ టాస్క్‌లో ఒక రేంజ్‌లో వాళ్ళు మాట్లాడినా కూడా అతనికి అస్సలు కరెక్ట్ అనిపియలే. ఓకే. నాకు వాళ్ళ పితృవేనా అని అంటాడు. ఓకే. ఓకే. అనుకుంటాడు. ఇంకా దీపక్, శాలిని, ప్రియా, షష్ఠి ఒక గేమ్ ఆడతారు. వాళ్ళకి ఒక సర్కిల్ ఇస్తారు. ఆ సర్కిల్‌లో వాళ్ళకు ఏందంటే ఆ గేమ్స్ అబ్బా! శివయ్య, శివయ్య. హ్మ్. ఆ గేమ్స్ ఉంటాయి. వాళ్ళు ఒక లాస్ట్‌లో వీళ్ళు ఒక గ్లాస్ పట్టుకొని, ఆ గ్లాస్‌లో ఉన్నప్పుడు ఎవరు బయటికేస్తే వాళ్ళనే చెప్పారు. అయినప్పుడు దీపక్ అంటే ఒక అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలు. వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ మాట్లాడుకున్నాక షష్ఠి ఇట్లా పట్టుకొని ప్రియ మీదకి పోతుంటే ఆ షష్ఠి గ్లాస్ కాలుతోని తానే వరకు అది పోతది. ఇంకా ఔట్ అయితది. తర్వాత ప్రియ అదేంది దీపక్‌ది శాలిని తీసేది. ప్రియ ఇద్దరు మిగులుతారు. అయినాక ఇంగా వీళ్ళిద్దరికి షష్ఠి చెప్తా నిజంగా సీరియస్‌గా చెప్తున్నా చాలా సీరియస్‌గా చెప్తది. చాలా అంటే వాళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నట్టు ఆల్రెడీ. ఒక అబ్బాయి ముందు ఆ అబ్బాయిని తీసేసినాక మనం ఆడుకుందామని అనుకున్నారంట. కానీ ఆవిడ ఈ ఇక్కడ మళ్ళీ ప్రియ దగ్గరికి పోతున్నప్పుడు నేను అది ఇలా అనుకున్నాను నేనని చెప్తది. ఓకే. సూపర్ స్ట్రాటజీ అంటది. దీపక్ ఏమన్నాడు, నేను ఒక్కరిని తీసేసినప్పుడు కాదు కరివేపాకు ఎందుకు కూరలో కరివేపాకులాగా నేను తీసేసిర్రు కదా! అదే అనుకుంటారు. హ్మ్. అమ్మ! కూరలో కరివేపాకులాగా తీసేసాను కదా అని అనుకుంటారు. ఓకే. ఆ విషయం అయిపోయింది. ఇంకా ఓకే. సూపర్ చాలా బాగా ఆడింది అని ఎస్కేఎన్ గారు వస్తే అందరికి ఆల్ ద బెస్ట్ అని చెప్తారు. ప్రియ, మన శాలిని వీళ్ళిద్దరూ నిలబడతారు. నిలబడినాక వీళ్ళకు ఏందంటే ఒకటి బ్లూ కలరు, ఒకటి యెల్లో కలరు అది ఏందో చిన్న గ్లాసులలో ఏందో పోసిచ్చిర్రు. ఏదో పోస్ట్ ఇచ్చారు. ఫస్ట్ హేమంత్ వచ్చాడు. ప్రియ దానికి వస్తారు. రాజకుమారి వస్తారు. శాలినికి వస్తుంది. హేమంత్ అంటే వాళ్ళు చెప్తారు వాళ్ళ గురించి ఏంటంటే నాకు ప్రియ నాకు కరెక్ట్ అనిపిస్తుంది, కరెక్ట్ మాట్లాడుతుంది, అందుకే నేను ప్రియ దగ్గర ఉంటాను. శాలిని కూడా రాజకుమారి దగ్గర ఉంది, నాకు శాలిని కరెక్ట్ అనిపిస్తుంది ఆవిడ చెప్తారు. రామకృష్ణ హేమంత్ దానికి వస్తాడు. తర్వాత షష్ఠి శాలిని మీ ఫ్రెండ్ దగ్గరకా అంటే ఎంత ఏమైనా మేము కొట్టుకునే ఏమన్నా లాస్ట్ నా ఫ్రెండే కదా అనుకుని అలా ఉంటున్నా అని అంటారు. తర్వాత ఝాన్సీ ప్రియ దగ్గరకు వస్తుంది. నేను చూడాలి అని అంటారు. అపూర్వ శాలిని దగ్గరికి వస్తుంది. వాళ్ళిద్దరికి అవి ఇంకా చెప్తుంటారు. వాళ్ళు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ఇస్తారు. తర్వాత గాయత్రి శాలిని ప్రియ దగ్గరికి వస్తుంది. రోహిత్ శాలిని దగ్గరికి వస్తారు. వెనుక మిథిలేష్కి శాలిని దగ్గరికి పోవాలని ఉంది కానీ అస్సలు ఆడలేదు. ఆడ చాలా మంది ఉన్నారు కాబట్టి మిథిలేష్ ఏమో శాలిని దగ్గరికి ప్రియ దగ్గరికి వెళ్తారు. కానీ శాలిని దగ్గరికి చరణ్ ఏమో శాలిని, అమ్మనేమో శాలిని, దీపక్ ఆల్రెడీ చెప్తారు నేను ఇక్కడనే రావాలనుకున్నా అలా ఏం లేదు అని చెప్తారు. సరే అని ఇంకా వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడుకుంటారు. అయినాక వాళ్ళ టీం గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఓకే టీమ్స్ ఇలా అని సరే గేమ్ గురించి మాట్లాడాలంటే శ్రీ అని మన ఎవరు వీళ్ళ పేరు బిందు మాధవి అంటారు. అంటే ఫైర్ కార్డ్ యూజ్ చేయాలనుకుంటున్నాను నేను అంటది. ఫైర్ కవర్ ఈ పవర్ యూజ్ చేయాలనుకుంటున్నాను అంటది. అవునా అంటారు. ఏం యూజ్ చేయాలనుకుంటున్నావు పవర్ అని అంటే ఇప్పుడు అమ్మకి ఇద్దాం అనుకుంటున్నాను అంటే నేను అమ్మకి ఇయ్యను నేను యూజ్ చేసుకుంటాను. ఆ రోజు ఇచ్చి చాలా తప్పని చేసిన అమ్మ బిందు మాధవికి అనిపించింది. నాకు నిజంగా బిందు మాధవికి ఇచ్చి తప్పని చేసింది కావాలని అనిపించింది. ఇంకా ఏందనుకుంటుంది తను ఇయ్యాలంట తనకు ఇయ్యాను నేను నేను అమ్మకి ఇవ్వను అని చెప్తుంది. సరే అనుకొని ఉంటుంది. తర్వాత ఎందుకంటే అమ్మకి నేను ఇవ్వను అని నేను యూజ్ చేస్తాను అంటే స్వాప్ ద కార్డ్ ఎవరికి ఇస్తుంది మన
లీడర్ అయిన శాలినికి ఇస్తారు. శాలినికి ఇస్తే ప్రియాది తీసేసి ఝాన్సీకి ఇస్తారు. ఎందుకంటే ఫస్ట్ నేను క్వాలిటీ తీసుకోవాలని తెలుసుకోవాలని నేను చెప్పాను. ఆ రోజు ఆవిడ కొంచెం అది అర్థం కాలేదు. ఆవిడ చెప్తుంది. తర్వాత ఓకే నీకు కార్డ్ ఇస్తున్నావు కదా ఇప్పుడు చూడంటే చూపిస్తా. ఇప్పుడు టీం గురించి చెప్తాట. అమ్మ నువ్వేమనుకో అమ్మ భాగ్యము బొక్క పడ్డదా బొక్క పడ్డదా అని శ్రీమిక అక్క అంటది. అక్క ఎందుకక్క అలా అంటావు అనిపించింది నాకు. అది అనకపోతే బాగుంటుంది అక్క శ్రీమిక అక్క అనిపించింది. తర్వాత బొక్క పడ్డది అని అట్లా అనుకుంటే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. తర్వాత ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటారు. వీళ్ళు అయిపోతుంది అనక నువ్వేమనుకుంటున్నావు అంటే ఓకే పర్వాలేదు ఇప్పటి నుంచి నా ఇండివిజువల్ అంటే ఇది గ్రూప్ గేమ్ కదా అమ్మ అని అంటే ఇండివిజువల్ కూడా నేను ఆడి చూపిస్తాను. ఇండివిజువల్గా కూడా నేను ఆడతాను అని ఇంకా చెప్తుంది. అది భలే చెప్తాడో అది అనిపించింది. కొంచెం ఫీల్ అది బాధ కోపం వస్తుంది అంటే లేదు బాధ అనిపించింది నాకు అంతే అని చెప్తాడు. ఓకే సూపర్. తర్వాత ఇంకా గేమ్ స్టార్ట్. ప్రియా ఉన్నది అంతా బాగుండే నిజంగా హైలైట్ అనిపించింది నాకు. ఇంకా ప్రియా ఛాన్స్ ఇస్తుంది. ఓకే నువ్వు ఈ టీంలోనే ఉండాలి తప్పదంటే 100% నేను ఏ టీంలోనే ఉంటాను వేరే టీం పోను అని ప్రియా చెప్తుంది. సూపర్. తర్వాత ఒక్కొక్కరు గేమ్స్ నిజంగా చెప్తున్నా ఒక రోప్ పెట్టుకుని ఆ రోప్లో వీళ్ళు గేమ్ ఆడాలి. అవి పట్టుకొని అంటే ఒక్కొక్కరు మాత్రం ఒక రేంజ్లో ఆడతారు. నిజంగా చెప్తున్నా ఒక్కొక్కరు ఒక రేంజ్లో గేమ్స్ ఆడతారు. ఫస్ట్ రోహిత్కి రోహిత్ మాత్రం చాలా సార్లు ఇట్లా అది అదేనంటారు 90 degrees ఇట్లా చేతులు పెట్టుకోవాలంటే అసలు పెట్టుకోలేడు రోహిత్. కానీ వాళ్ళు చాలాసార్లు ట్రై చేశారు. అది నాకు నచ్చలేదు. ఎందుకంటే రోహిత్ కూడా చేశాడు కాబట్టి ఆడ రోహిత్ ఫాల్ గేమ్ ఆడిందని నాకు అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. హేమంత్ రామకృష్ణ మీద అస్సలు వాళ్ళకి ఎలాంటి స్కోప్ లేదు. ఈరోజు హేమంత్ ఆడిన గేమ్ మాత్రం ఒక రేంజ్లో సూపర్ సూపర్ సూపర్. ఏంటంటే ఒకరి మీద మనకు హోప్స్ లేనప్పుడు అది ఒకరు గేమ్ ఆడి మనం చూపిస్తున్నప్పుడు అదైతే ఎంతమందికి మీకు నచ్చుతుందో మీరు కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది. రోహిత్ తన గేమ్ అయితే హైలైట్ అయింది. థ్యాంక్ యూ అని అంటాడు. ఝాన్సీ టీంలో రోహిత్ చాలా బాగా ఆడాడు. దీపక్ ఆల్రెడీ మంచిగా ఆడతాడు అది మనందరికీ తెలుసు. రామకృష్ణ మంచిగా ఆడిండు. మిథిలేష్ మంచిగా ఆడిండు. నాయనక చరణ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చరణ్ కూడా చాలా చాలా మంచిగా గేమ్ ఆడిండు. రోహిత్ ఆడతారు కాబట్టి తెలుసు మనకు. ఇలా వీళ్ళు చాలా మంచిగా గేమ్స్ ఆడడం ఇదంతా సూపర్ అనిపించింది. వాళ్ళని అభిజిత్ అంటాడు. హేమంత్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో మీరు అయితే నిజంగా చాలా చాలా బాగా ఆడుతుండ్రు. అస్సలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే అంటే సూపర్ గేమ్ మాత్రం ఒక రేంజ్లో ఆడుతున్నావు సూపర్ బ్రో అని అంటాడు. థ్యాంక్ యూ అని అంటారు. ఆయనకి ఇంకా అదే మోటివేషన్. రోహిత్ మిథిలేష్ వీళ్ళని కూడా చెప్తారు అందరికీ సూపర్ మీరు గేమ్ మాత్రం ఒక రేంజ్లో ఆడుతున్నారు చాలా చాలా బాగా. నిజంగా మీ హేమంత్ ఆడతాడు అంటే కొంచెం పుష్ చేస్తే గేమ్ ఆడొచ్చేమో. హేమంత్ కొంచెం పుష్ చేసి ఉండొచ్చేమో అని ఒక థాట్ అనిపిస్తుంది నాకు. మీకు ఎంతమందికి అవును కరెక్టే కదా చెప్పింది అని మీకు ఎంతమందికి అనిపించింది కూడా మీరు కమెంట్ చేయండి. అది ఇంకా హేమంత్ అదైతే చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది? హేమంత్ మాత్రం ఈరోజు సూపర్ అబ్బా సూపర్. తర్వాత ఝాన్సీ వాళ్ళ టీం గెలుస్తుంది. శాలిని వాళ్ళ టీం ఓడిపోతుంది. ఇంకా ఇది టీం అంటే ఇది ఒకసారి చూసుకో టీం అంటే ఇదే కదా అని చెప్తుంది. అవునవును టీం అంటే ఇదే ఉంటుంది. టీం లీడర్ నువ్వు చేయలేవు అది చేయలేవు ఇది చేయలేవు అంటావు. మీది మా టీం వాల్యూ ఇది అని ఇంకా కొంచెం బాగానే అంటది అనుకోండి. మన ఝాన్సీ అక్క అది శాలిని అక్క ఝాన్సీ శాలిని చెప్తుంది. ఓకే నీది 80 ఉన్నా కూడా ఇంకా 20% ఉంది కదా వాళ్ళకి నిజంగా ఈ విషయంలో అయితే నేను చెప్తాను. ఝాన్సీ కానీ వాళ్ళ టీం వాళ్ళు స్ట్రాంగ్గా ఆడడం వల్లనే గెలిచిందని నేను చెప్తాను. ఇంకా లీడర్స్ ఏం గేమ్ ఆడలేరు ఏం ఆడలేరు. శాలిని వాళ్ళు లీడర్స్ ఆడలేరు. ఆడ ఉన్న వాళ్ళు కంటెస్టెంట్స్ ఉన్నారు వాళ్ళే చాలా మంచిగా గేమ్ ఆడారు. అది భలే అనిపించింది. మీకు ఎంతమందికి అది భలే అనిపించిందో కామెంట్ కరెక్టే. ఆయనకు ఓటాపిల్ నువ్వు చేసుకోవాలనుకుంటున్నాను ఝాన్సీ అడుగుతా శ్రీమికాక ఓటాపిల్ నువ్వు చేసుకోవాలనుకుంటున్నాను లేకపోతే మీ వీళ్ళని చేయమనుకుంటున్నావు అంటే లేదు ఓటాపిల్ నేను చేయలేదు. హేమంత్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హేమంత్ ఆడిండు కాబట్టి నేను హేమంత్కి ఇస్తామని అనుకుంటున్నా ఓటాపిల్ అంటారు. సూపర్ నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి బాగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సూపర్ హేమంత్కి ఇస్తారు. హేమంత్ ఓటాపిల్ చేసుకుంటాడు. ఓటాపిల్ చేసుకుంటే సూపర్ నిజంగా హేమంత్ మాత్రం ఒక రేంజ్లో ఆడతాడు సూపర్. తర్వాత రేంజ్లో ఆడింది సూపర్.
తర్వాత నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ కంటెస్టెంట్ ఎవరంటే శాలిని. శాలిని కూడా ఓట్ అప్పీల్ చేసుకుంటారు. సూపర్. తర్వాత నవదీప్ ఎల్లో కార్డ్ ఈరోజు ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే నవదీప్ వచ్చిండు. నవదీప్ ఎట్లా అంటే నవదీప్ అన్న గురించి మనకు తెలిసిందే. ఇక ఎల్లో కార్డు నేను ఈరోజు మనం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాం మనకు తెలిసిందే కదా. ఈరోజు ఆటలో సతమతమైందా, ఎక్కువ కన్ఫ్యూజ్ అయిందా, ఏమైందో నాకు తెలియదు కానీ ఈరోజు ఆటలో కొంచెం డిస్కనెక్ట్ అయినట్టు, కొంచెం వెరైటీగా ప్రవర్తించిన మన ఎవరో మనకు తెలుసు. గేమ్లో కూడా కొంచెం సతమతమయ్యాడు. అతను ఎవరో మనకు తెలుసు అని అన్నప్పుడు మన రామకృష్ణకు ఎల్లో కార్డ్ ఇచ్చారు ఈరోజు. కొంచెం ఓకే సరే అన్న నేను గేమ్లో చెప్తాడు ఇంకా ఇది సిచ్యువేషన్ అనేది చెప్తాడు. అదైతే కరెక్టే. రామకృష్ణ మాత్రం నిజం కొంచెం తడబడతాడు. ఆ తడబడకపోతే రామకృష్ణ మాత్రం హైలైట్ అనిపిస్తుంది. మీకు ఎంతమందికి రామకృష్ణ తడబడకపోతే చాలా చాలా మంచిగా గేమ్స్ ఆడుతాడు అని మీకు ఎంతమందికి అనిపించిందో. ఈరోజు గేమ్ మాత్రం హైలైట్ ఆడేది కానీ తడబడడం వల్ల తన గేమ్ అంత ఫాల్గా అయిపోయిందేమో అని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. తర్వాత రామకృష్ణకు ఎల్లో కార్డ్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆర్ఏఎన్ ఏదో ఒక ప్రమోషన్ అది రాజకుమారి మన చరణ్ ఇద్దరు కలిసి ఆడతారు. ఆడినప్పుడు తన బాల్స్ని ఆ గ్లాసులు పెట్టి ఆ బాల్స్తో కొడితే అది పోతుంది. అలాంటిది గేమ్ ఉంటుంది. ఆ గేమ్ ఉన్నప్పుడు మన చరణ్ గెలుస్తాడు, రాజకుమారి ఓడిపోతారు. రాజకుమారి గారు ఓడిపోయినప్పుడు తన గేమ్స్ అవన్నీ అంటే తనకు గిఫ్ట్ హ్యాంపర్ తన పేరు చరణ్కి గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తాడు. ఓకే హ్యాపీ చరణ్ కూడా హ్యాపీ. ఎందుకంటే తన గిఫ్ట్ హ్యాంపర్ తీసుకొని 10,000 వచ్చాయి కదా, ఎట్లనే 10,000 వచ్చినాయి కదరా బాబోయ్ అనిపించింది. అది ఎవరికైనా సరే చరణ్కి 10,000 తక్కువనే ఉండొచ్చేమో, నాకైతే 10,000 ఎక్కువనే. అందుకోసమే నేను చెప్తున్నాను. నిజంగా యూట్యూబ్లో వచ్చి నాకు నెలకు 10,000 వచ్చినా చాలు కదా అని ఒక థాట్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనీ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అట్లా అనిపిస్తుందేమో. ఓకే నేను కూడా సంపాదిస్తాను, ఎప్పుడు ఒకసారి వస్తాయి మనీ అని నాకు ఆ నమ్మకంతోనే నేను ఈ వీడియోలు చేయడానికి ముందడుగు చేస్తున్నాను. ఈ వీడియోలు చేస్తున్నాను, అందుకోసమే నేను ఈ వీడియోలు కూడా చేస్తున్నాను. అలాగే ఓకే ఇంతవరకు మీరు వీడియోస్ చూసి మీకు నచ్చితే ఇంకా మంచి వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. రోజు రేపటి నుంచి మార్నింగే తొందరగా వీడియోలు చేయడానికి నేను ట్రై చేశాను. ఈ వీడియో కానీ మీకు నచ్చుతానా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఈరోజు ఎపిసోడ్ మీకు ఎంతమందికి ఏమనిపించిందో కూడా మీరు కమెంట్ చేస్తారనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చెప్పడానికి నేను ట్రై చేశాను. ఓటు గురించి కూడా నేను నెక్స్ట్ వీడియో ఎవరు ఓటింగ్ లిస్ట్లో ఎట్లా ఉన్నారో కూడా నేను చెప్పడానికి ట్రై చేశాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి.